ప్రభు నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు చేస్తున్నాం. నన్ను కొంతమంది ఇక్కడ గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపట్టారు. నేను ఈ గ్రామస్తుని, నేను కూడా పాస్టర్నే. కాకపోతే నేనేందంటే ఒక 16 సంవత్సరాలు సంఘాల్లో సేవ చేసిన తర్వాత బైబిల్ కాలేజ్ లోపల ఈ 6 మండలాల పాస్టర్లు నా దగ్గరికి వస్తారు. నేను వారికి టీచింగ్ ఇస్తాను. నేను బైబిల్ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తాను. ఎందుకో ఏమో నేను నిత్యము పెంతుకోస్తు కన్నా వెళ్తా, లేకపోతే మెథడిస్ట్ కన్నా వెళ్తా, ఎవరైనా పిలిస్తే వాక్యం చెప్పడానికి వెళ్తా. ఈరోజు రెడీ కాగానే ఎబ్రోన్ చర్చికి వెళ్ళని ఆత్మ ప్రేరేపిస్తుంటే ఎందుకబ్బా ఎబ్రోన్ చర్చికి వెళ్తుందని, సరే చూద్దాం ఎందుకంటే దేవుని మందిరం కదని ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చున్నా. మరి మన బ్రదర్ వచ్చి, బ్రదర్ మీరు వాక్యం చెప్తారా అడిగాడు. దాని ఏముంది బ్రదర్, దేవుడు మీతో మాట్లాడిపించి చెప్పమన్నప్పుడు చెప్తాను అన్న. సో ఏది ఏమైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి దేవుడు ఈరోజు నా నుంచి నాలో ఉండి మీకు ఏం మాట్లాడిపిస్తాడో, మేము హృదయాలకు ఎంత నింపుతాడో చూద్దాం. సో మరి బ్రదర్ చెప్పినటువంటి మాటలు మీరు ఎంతమంది గ్రహించలేరు కానీ చక్కటి మంచి వర్తమానం చెప్పింది బ్రదర్. నిజంగా మనకు కళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, హృదయం ఉంది, మనసు ఉంది. అయినా కూడా మనం గ్రహించకుండా నశించిపోతున్నాం. కారణం ఏందయ్యా అంటే ఒక మాట చెప్పి బలవర్తంలోకి వెళ్తా. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తాను మీకు. ఏంటంటే అంటే మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు రాను కాబట్టి చెప్తున్నా. మెథడిస్ట్ కానీ, హెబ్రోన్ కానీ, పెంతుకోస్తు కానీ, మెననైట్ కానీ, బాప్టిస్ట్ కానీ ఏ సంఘం కూడా దేవుని రాజ్యాన్ని తీసుకొని పోదు. ఇది గుర్తుంచుకోండి. కేవలము తీసుకుపోయేది ఏందయ్యా అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం మాత్రమే దేవుని రాజ్యానికి తీసుకుపోతుంది. స్పెషల్ ఏందయ్యా అంటే హెబ్రోన్ వాళ్ళు ఏంటంటే ఒక సబ్జెక్ట్ చెప్తారు, ఒక అర్థంతో కూడినటువంటి వాక్యాన్ని ప్రజలకు తెలియపరుస్తున్నటువంటి. ప్రపంచంలో చాలామందికి, భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా హెబ్రోన్ అంటే కొంచెము భయము భక్తి కలిగి ఒక సందర్భ సహితంగా ఒక సబ్జెక్టుతో కూడిన వాక్యాన్ని చెప్తారనేది అందరికీ తెలుసు. కాబట్టి ఒకటి చెప్తున్నా ఏంటంటే వాక్యము ఎవరయ్యా అంటే యేసు ప్రభు. ఇప్పుడు చదివించిన ఏమన్నాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. కృపాసత్య సంపూర్ణుడుగా ఎవరు నివసించినారయ్య అంటే యేసు ప్రభు నివసించినాడు. నివసించినటువంటి యేసు ప్రభు ఎవరయ్య అంటే వాక్యము ఎవరయ్య అంటే దేవుని యొక్క వాక్కు. దేవుని వాక్కుతోని దేవుడు ఏం చేసిండంటే ఒక శరీరాన్ని తయారు చేసిండు. ఆ శరీరం పేరు ఏం పేరు ఆ శరీరం పేరు ఏం పేరమ్మా? యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభువా అంటే నువ్వు దేవుని రాజ్యానికి చేరవు. ఎప్పుడైతే నీలో వాక్యము బలంగా స్థిరంగా నిలబడుతుందో అట్టి బిడ్డలు మాత్రమే దేవుని రాజ్యానికి చేరుతారు. ఇది సత్యం. సో నా సబ్జెక్ట్ ఏంటంటే బల్ల వాక్యం, దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం. అసలు దేవుని శరీరము, దేవుని రక్తము తీసుకుంటే ఏంది లాభం? అసలు ఎందుకు తీసుకోవాలి? తీసుకుంటే వచ్చేటువంటి ప్రయోజనం ఏంది? ఈరోజు మీకు క్లుప్తంగా చెప్తా. అయ్యగారు ఏమన్నారంటే, అయ్యగారు ఒక 1/2 అవర్ తీసుకోండి అంటే, నేను సబ్జెక్ట్ చెప్తా కాబట్టి 1/2 అవర్ కావచ్చు, కొంచెం ఎక్కువైనా పర్లేదు, వినండి. యోహాను సువార్త తీసిరమ్మా. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 59 వరకు
ఒక్కొక్క వచనం చదవండి, ఆగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. 52వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయము 52 నుంచి 59 వరకు క్లుప్తంగా ఉంది. బల్లవర్తమానం గురించి ఇక్కడ వాక్యము ఉన్నది. సో మరి వాక్యం స్టార్ట్ చేయకముందు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. యేసు ప్రభుల వారు ఎన్ని సువార్తల లోపల వాడబడ్డాడు? యేసు ప్రభుల వారు ఆయన స్వయంగా భూలోకం ఉన్నప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరై అంటే అపోస్తలుడైన పౌలు. తో స్వయాన ప్రభువుల వారు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన శరీరం గురించి, రక్తం గురించి స్పష్టంగా వాక్యంలో రాసింది. మనమైతే యేసు ప్రభు ఉన్నప్పుడు చూడలేం, కానీ ఆయన లిఖించబడినటువంటి గ్రంథంలో క్లుప్తంగా రాసింది. కాబట్టి శరీరం యొక్క ప్రత్యేకత ఏముంది, దేవుని యొక్క రక్తం యొక్క ప్రత్యేకత ఏముంది, ప్రభువుల వారు ఉన్నప్పుడు జరిపినటువంటి కరెక్ట్ ఆ క్రమాన్ని మరి పండితులు బైబిల్లో రాసి పెట్టినారు. అదే మీకు ఈరోజు నేను క్లుప్తంగా వివరిస్తాను. చదవండి. ఆగమ్మా, దేవుని యొక్క శరీరము తిని దేవుని యొక్క రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అన్నాడు కదా. దేవుని శరీరము తీసుకున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు, దేవుని రక్తం తీసుకున్న వాళ్ళు భూమి మీద ఉన్నారు, దేవుని యొక్క శరీరము దేవుని రక్తం త్రాగని వాళ్ళు కూడా భూమి మీద ఉన్నారు. ఉన్నారా లేరా? ఉన్నారు. ప్రియమైన దేవుని మిల్లారా, మరి దేవుని శరీరం తీసుకున్నటువంటి వాళ్ళు, దేవుని రక్తం తీసుకున్నటువంటి వాళ్ళు మంచి ఆహారం తింటున్నారు, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, మంచి భవనాల్లో జీవిస్తున్నారు. దేవుని దగ్గర బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు అంటే దేవుడు కలిగించినటువంటిది తింటున్నారు, ధరిస్తున్నారు, జీవిస్తున్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు? మీలో మీరు జీవము గలవారు కారు. ఏది జీవము, ఏది జీవం లేనిది? జీవము అనే పదం వచ్చింది కదా. ఏంది జీవము అంటే? ఏంది జీవము అంటే? ఏంది? ప్రాణమా? జీవం అంటే ఏందండి? ఏందమ్మా? ఆత్మనా? ఆత్మనే. కానీ ఆత్మకి ఏం కావాలి అంటే ఏం కావాలి? ఆత్మకు కూడా ఏం కావాలి? జీవం కావాలి. శరీరానికి ఏం కావాలి? శరీరాహారం కావాలి. దేవుని నమ్ముకోని బిడ్డలందరికీ జీవం కలిగినటువంటి ఆత్మీయ ఆహారము లేదు వాళ్ళకు. అందుకోసమే చనిపోయిన తర్వాత వాళ్ళకు దేవుని రాజ్యం చేరేటువంటి అధికారం కానీ ఆ ధన్యత కానీ వారికి లేదు. కేవలము దేవుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని పొందుకుంటున్నటువంటి దేవుని బిడ్డలకు మాత్రమే ఈ అర్హత, ఈ ధన్యత ఉన్నది. కాబట్టి జీవము కలిగి జీవించడం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని శరీరాన్ని తీసుకుంటున్నా, దేవుని రక్తం తీసుకుంటున్నా కూడా ఉదయకాల సమయం లేచినప్పటి నుంచి నువ్వు పండుకునేంత వరకు దైవాత్మ దేవుడు నీతో మాట్లాడకపోతే నీలో ఏం లేదు? మరి దేవుని నమ్ముకున్నావు, బాప్తిసం తీసుకున్నావు, దశభాగం ఇస్తున్నావు, శుక్రవారం ఆలయానికి వస్తున్నావు, ఆదివారం ఆరాధనకు వస్తున్నావు. ఏందండి లోపం? మరి ఏంది లోపం? దేవుని మందిరానికి వస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, కాటేయ మీటింగ్కి అవుతున్నావు, ఆలయానికి వస్తున్నావు, అన్నీ వేస్తున్నావు, కానీ నీలో ఏం లేదు? జీవం లేదు. మరి ఎందుకు లేదు జీవం? ఎలా వస్తుంది జీవం? ఎలా వస్తుందండి? అందుకోసమే పాట ఉంది. ఏముంది? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కాబట్టి ఆ వాక్యమే వందనమయ్యా అనేటువంటి పదం ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనలో వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే మనలో జీవాన్ని కలిగి
మనల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తూ ఉంటుంది. ఎప్పుడండి? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? నువ్వు చనిపోయేంత వరకు. ఎప్పటి వరకు? నువ్వు చనిపోయేంత వరకు. దేవుని దగ్గర నువ్వు బాప్తిసం తీసుకొని నువ్వు ఈ లోకాన్ని వదిలిపెట్టేంత వరకు ఆ జీవము నేను ఏం చేస్తుందంటే నడిపిస్తూ ఉంటుంది, నీకు గైడ్ చేస్తూ ఉంటుంది. నువ్వేం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం మాట్లాడాలి, నువ్వే పని చేయాలి అనేది నీకేం చేస్తుందంటే ఒక ఆదరణకర్తగా, ఒక గైడ్గా నీకు సహాయము చేస్తుంది. చదవమ్మా. చాలమ్మా. దేవుని శరీరము తిని దేవుని రక్తం త్రాగితే రెండో పదంకి వచ్చేసరికి ఏమనుంది? అంత్యదినమున నేను వానిని లేపదు. అంత్యదినం అంటే ఏంటండి? ఏంటండి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. అయ్యా అంతే చెప్పండి, తెలిసింది చెప్పండి. తెలియకపోతే నేను చెప్తా. నేను చెప్పనికనే కదా నన్ను పిలిచిన సేవకుడు. అంత్యదినమున అన్నాడు. ఏంది అంత్యదినం అంటే? చనిపోయినటువంటి మానవులు ఏం చేస్తారు? పాతి పెట్టబడతారు కదా. పాతి పెట్టబడ్డప్పుడు దేవుని రెండో రాకడ వచ్చినప్పుడు ఎవరైతే బాప్తిసం తీసుకొని దేవుని బిడ్డగా ఉండి చనిపోతాడో, దేవుని రాకడ ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ దేవుని రాజ్యంలో ఉంటుంది. ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆత్మ ఆయన వచ్చేటటువంటి సందర్భంలో ఆయన వెంబడి ఆ ఆత్మ కూడా వస్తుంది. వచ్చినప్పుడు ఏ ప్రాంతంలోనైతే ఆ మానవుడు, ఆ మనిషి చనిపోయి ఉన్నాడో తిరిగి అక్కడికి అతని యొక్క ఆత్మ వెళ్ళడం జరుగుతుంది. తిరిగి వారు లేపడము జరుగుతుంది. దానిని ఏమంటారు? అంత్యదినమున. దేవుని యొక్క రెండో రాకడలో లేపేటటువంటి ఆ ధన్యతను అంత్యదినమున అని అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని శరీరం తీసుకుంటే మరి రెండవ మాట చెప్పిన కదా, ఇప్పుడు మూడవ మాటకు వద్దాం. చదవండి. చాలమ్మా. ఏమన్నాడు? నా యొక్క శరీరము నిజమైన ఆహారము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్తా. ఇప్పుడు బల్ల చేసిండు, మరి బ్రదర్ చేసిండో సంఘ పెద్ద చేసిండో తెలియదు, చేసిండు. ఆ బల్ల చేసేటప్పుడు కొట్టుకెళ్ళి దుకాణంకి వెళ్ళి పిండి కొనుక్కొని వచ్చిండు. దానికి కావాల్సిన చక్కెర, తర్వాత ద్రాక్ష పండ్లన్నీ కొనుక్కొని వచ్చిండు. అదే ఒక్క పిండిని ఇళ్ళకి వెళ్ళి చపాతీ చేసుకుంటాము, ఆ కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చి అదే కొట్టుకెళ్ళి తెచ్చి పూరీలు చేసుకుంటాము, పండుగ పిండి వంటలు కూడా చేసుకుంటాం. కానీ బల్ల చేసేటప్పుడు అదే కొట్టుకెళ్ళి తెచ్చిన పిండిని ఏం చేసినాయి అంటే మోకాళ్ళు వంగి ఆ పిండిని దేవుని శరీరంగా తయారు చేసి దానిని ఏం చేసిండు? పరిశుద్ధపరిచిండు, పవిత్రపరిచిండు. దానికి ఒక పేరు పెట్టిండు. ఏమని? బల్ల, దేవుని యొక్క శరీరము. దాన్ని ఎంత పవిత్రంగా తీసుకుంటామండి మనం, ఎంత విధేయతతోని, ఎంత వినయతతో తీసుకుంటాం. కాబట్టి అందుకోసం ఏమన్నాడు? నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానీయం. మళ్ళీ ఏమన్నాడు? నా యందు, చదవండి చదవండి, నా యందు, చదవమ్మా స్పష్టంగా కాదు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నిలిస్తే మనం ధన్యులమా దౌర్భాగ్యులమండి? ఆలోచన చేయండి. అందరికీ మనసుంది. దేవుడు మనలో నిలిస్తే మన స్థితే ఏమవుతుంది? మారిపోతుంది. మన పరిస్థితులు ఏమవుతాయి? మారిపోతాయి. ఎంత గొప్ప భాగ్యం అండి. ఉచితంగా దేవుడు నీలోకి వస్తున్నాడు అంటే నువ్వేం చేస్తలేవు? ఏం చేస్తలేవు? దేవునికి చోటు ఇవ్వడం లేదు. అయ్యగారు చెప్పిండు 4వ మాట ఏమన్నాడు? హృదయము. 5వ మాట ఏంది? మనసు. వినాలండి, వాక్యము వినాలి. మందిరానికి వచ్చినప్పుడు ఏం చెప్తుండు
ఆయన పోయిన తర్వాత మనం గుమ్మం దాటిపోయినాక మీ అయ్యగారు ఏం చెప్పినాడో చెప్పేటట్టు ఉండాలి మనం. నీ హృదయమే తెరవనప్పుడు దేవుడు నీలోకి ఎట్లా వస్తాడండి? నీ హృదయం లోపల అన్నీ ఏం పెట్టుకున్నాడు? అయ్యగారు మొదటి మాట ఏమన్నాడమ్మా? కళ్ళు. తర్వాత ఆ మాట చెప్తున్నప్పుడు మళ్ళీ ఇంకొక మాట కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఏమనంటే నీ కంటికి నచ్చిన దానికోసము నువ్వు ఏం చేస్తున్నావు? పరిగెడుతూ దానిని పొందుకోవడానికి కోసము ప్రయాసపడతా ఉన్నావు అన్నాడా? చెప్పింది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కంటికి నచ్చిన దానికోసము నువ్వు ఇంత ప్రయాసపడి దాన్ని పొందుకోవడం కోసం ప్రయాసపడుతున్నవే. దేవుని రాజ్యానికి పోవడం కోసం నువ్వేం ప్రయాసపడాలి? ఎంత ప్రయాసపడాలి? ఏ విధంగా ఉండాలి? దేవుడు నీలోనికి రావాలి అంటే నువ్వెంత ప్రయాసపడితే నీలోనికి దేవుడు వస్తాడు. దేవుని దృష్టికి నువ్వెంత ఇంపుగా ఉంటే దేవుడు నీలో నిలుస్తాడు. దేవుని దృష్టికి నిజంగా మానవులమైన మనము ఎంత అవివేకులముగా జీవిస్తున్నాము అంటే ఆ దేవాది దేవుడు సర్వశక్తి గల దేవునికి మనం చోటు ఇవ్వడం లేదు. ఆ చోటు ఇవ్వడం లేదు కాబట్టి ఈ రోజుల్లో ఏమవుతున్నాయి అంటే మన కుటుంబాలు, మన జీవితాలు ఏమవుతున్నాయి? పతనమవుతున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలో నిలిచి ఉంటున్నాడు అంటే ఆ ధన్యత మనము ఎవరికైతే దేవా నిజంగానైనా నువ్వు నాలో నిలబడు, నాలో స్థిరంగా నిలువు అని నీకు ఆసక్తి ఉంటే దేవుడు నీలో నిలుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నేను భూమి మీద సమృద్ధికరమైన జీవితాన్ని నీకు ప్రసాదింపజేస్తాడు. చదవమ్మా మళ్ళీ. చాలు. నిశ్చయముగా జీవించుచున్నాను అన్నాడు కదా. నిశ్చయంగా ఏది జీవిస్తుందండి? ఎల్లప్పుడూ ఏది జీవిస్తుంది? ఏమమ్మా? ఎల్లప్పుడూ ఏది జీవిస్తుంది? శరీరం అయితే శాశ్వతం కాదు కదా. 100 సంవత్సరాలు ఈ రోజుల్లో 100 సంవత్సరాలు అనేది గ్యారంటీ లేదు. 60 సంవత్సరాలు కాగానే 70 సంవత్సరాలు కాగానే చనిపోతున్నారు. ఎల్లప్పుడూ జీవించేది ఏందయ్యా అంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ. దానికి మరణము లేదు. సో అవుట్లైన్గా మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇస్తా. మొట్టమొదటిగా జీవం కలిగి జీవిస్తా. ఏం తీసుకుంటే దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని. ఎక్కడుంది అన్నమాట? 53వ వచనంలో ఉన్నది. 54వ వచనంలో ఏముంది? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. తర్వాత ఏమన్నాడు? అంత్యదినమున వానిని లేపుదు. ఈ 54వ వచనం లోపల 2 పాయింట్లు ఉన్నాయి. ఏమిది? నిత్య జీవము గలవాడు అంటే వాని యొక్క జీవితానికి ఏముండదమ్మా? ఏముండది? ఆయన జీవితానికి ఎలాంటి ఏముండదు, ఆటంకం అనేది ఉండదు. తర్వాత వాళ్ళు అంత్యదినమున లేపబడి నిత్య జీవము అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక్కసారి వారి యొక్క హృదయము, వారి మనసు తెరవబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా పాపానికి కానీ, మోసానికి కానీ, తర్వాత ఇంకా ఎలాంటి దేవునికి అవిధేయకరంగా జీవితానికి కానీ చోటు ఇవ్వరు. అదే నిత్య జీవం. కాబట్టి భూలోకం లోపల ఒక్కసారి నీ హృదయము, నీ మనసు తెరవబడి నీలో వాక్యం సమృద్ధిగా ఉంటే నువ్వు చనిపోయేంత వరకు నువ్వెక్కడ కూడా ఏం కావు అపవాదికి చోటు ఇవ్వవు. దేవునికి విధేయత చూపిస్తావు, దేవునికి లోబడతావు, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం కలిగి ఉంటావు. కాబట్టి నిత్య జీవం కలిగి జీవిస్తాడు, అంత్యదినంలో లేపబడతాడు. మనలో ఏం కలిగి ఉంటుంది? జీవం కలిగి ఉంటుంది. నంబర్ 1 ఏంది? జీవం కలిగి ఉంటాం. రెండోది ఏంది? నిత్య జీవము పొందుకొని ఉంటాం. మూడోది ఏంది? అంత్యదినమున
లేపబడతాం. నాలుగవది ఆ, ఆ, ఏమైంది? దేవుని యందు మనం నిలుస్తాము, మనలో దేవుడు స్థిరంగా నిలబడతాడు. ఏం తీసుకుంటండి? ఎంత కష్టమో దేవుని శరీరాన్ని తీసుకోవడానికి, దేవుని రక్తాన్ని తీసుకోవడానికి. ప్రియమైన దేవుని బిడ్డారా, భూలోకంలో బ్రతకడం కోసము ఒక జామున లేస్తాం. కొంతమంది అయితే ఆ 3 గంటల డ్యూటీ కోయటోళ్ళు అయితే 2 గంటలకే లేస్తారంట పాపం. మధ్యరాత్రి లేచి రెడీ అయ్యి ఏం చేస్తారు? ఉద్యోగాలకు వెళ్తారు. మళ్ళీ 1 o'clock అలా వాళ్ళు రిటర్న్ అవుతారు. బ్రతకడం కోసం ఇంత కష్టపడుతున్నాము, ఇంత తపన పడుతున్నాము, ఇంత ప్రాధేయపడుతున్నామే. నిత్యరాజ్యంలోనికి పోవాలి, దేవుని రాజ్యానికి పోవాలి అంటే ఎంత కష్టపడాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా దేవుని దృష్టికి మనము ఇంపుగా ఉండాలి, ప్రశ్నలు వేసుకోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డారా, నిజంగా బాప్తిసం తీసుకోకపోతే, ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది నీ యొక్క దౌర్భాగ్య స్థితి. బాప్తిసం తీసుకోకుండా చెప్పలేమండి. ఎందుకంటే ఈ లోకంలో మానవులంగా జీవిస్తున్నటువంటి మనము ఏ సమయాన, ఏ సందర్భాన, ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. కానీ అది దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క రక్షణ భాగ్యం మనం పొందుకొని, దేవుని యందు మనం ఆయన బిడ్డలుగా, ఆయన యొక్క సొత్తుగా మనం ఆ రక్షణ భాగ్యం మనం పొందుకుంటే, చనిపోయినా కూడా మనకు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనము చేరుతాం. ఇది శాశ్వతమైన రాజ్యము కాదు. కాబట్టి నిజంగా దేవుని బిడ్డలంగా జీవిస్తున్న నీవు, నేను, మనం అందరం కూడా ఏం చేయాలి అంటే చాలా పరిశుద్ధంగా జీవించాలి. చాలా పరిశుద్ధంగా జీవించాలండి. ఎంత పరిశుద్ధంగా జీవించాలంటే అంత పరిశుద్ధంగా జీవించాలి. చాలా పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుని రాజ్యం మనకు దక్కుతుంది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, మన అరచేతి లోపల ఒక నిప్పు తీసుకొచ్చి చేస్తే మన అరచేతి ఏం కావాలి? కాలాలనా అండి? కాలొద్దండి. అంత పరిశుద్ధంగా ఉండాలి, అంత నిష్టగా ఉండాలి. నేను లోకంలో జీవిస్తున్నాను పాస్టర్ గారు, నాకు చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మరి పాపం చూడదని నాకు ఉంది, కానీ కనిపిస్తుంది. ఎలా పాస్టర్ గారు అంటే, ప్రియమైన నిర్మిలారా, లోకంలో మన మానవులం పాపం కనిపించచ్చు. ఆ శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా, దేవా ఈ వారం దినాల లోపల నేను చూడలేను దేవా, నేను ఈ పాపము చూసినా, నన్ను క్షమించు దేవా. నేను ఈ పాపం వినదనుకున్న దేవా, నేను ఈ పాపము నా చెవుల ద్వారా విన్నాను దేవా, నన్ను క్షమించు. కాబట్టి లోకంలో మనము ఆయన బిడ్డలంగా జీవిస్తున్నందుకు నేత్రాల ద్వారా కానీ, చెవుల వినికిటి ద్వారా కానీ, నోటి మాట ద్వారా కానీ, ఏదైనా మనం చెడరాని మాటలు మాట్లాడినా, వినరాని మాటలు విన్నా, చూడరాని చూస్తే ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా ఏమవుతుందో మనము కడిగి పరిశుద్ధపరచుకుంటున్నాం. ఎందుకంటే శరీరాన్ని దాల్చుకొని జీవిస్తున్నాం కాబట్టి, శరీరం మధ్యలో మనం నడుస్తున్నాం కాబట్టి, శరీరం మధ్యలో మనం జీవిస్తున్నాం కాబట్టి, శరీర రీతిగా ఒకవేళ అవి చూసినా, విన్నా, మాట్లాడినా, పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకుంటున్న నీవు, నేను, మనమందరము ఏం చేయాలి అంటే పవిత్రపరచుకోవాలి, కడుక్కొని ఈ శరీరంలో దాగి ఉన్న ఆత్మను దేవుని రాజ్యానికి తీసుకుపోవడానికి ప్రయత్నము చేయాలి. దేవుడు కొన్ని మాటలు నాలో ఉండి నా ద్వారా మాట్లాడిపించినందుకు దేవునికి వందనాలు చేస్తున్నాం. దయచేసి వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నము చేయండి. అందరికీ ప్రేస్తలాలు.